మీరు 1 డేలో అంటే 1 వీక్ నుంచి 1 డేకి అది కుదించింది. నెక్స్ట్ డే నాకు సార్ చెప్పారు, శ్రావణ్ మీకోసమే అది వచ్చింది. శ్రీనివాస్ సార్ కూడా నాకు చెప్పారు, శ్రావణ్ మీకోసం అంటే జస్ట్ మేము నైట్ మాట్లాడుకున్నాం, మార్నింగ్ వచ్చేసింది అంతే. అట్లా నాకు చాలా హ్యాపీ అనిపించింది, ఎక్సైటెడ్ గా అనిపించింది. ఇంకా ఫాస్ట్ చక్క వర్క్ చేసుకుంటూ పోతున్నా. ఫస్ట్ టీం ని మేము చేసిన, ఎక్కడికి పోయినా కూడా నా టీం ఉండాలి అని భావించిన. ఆ అనుకున్న ప్రకారమే టీం ని బెంచ్ చేసిన, టీం ప్రకారం మనం వర్క్ చేసుకుంటూ పోతున్నాం. ఇంకోటి ఏంటంటే నేను వర్క్ చేసేది, నేను చేస్తున్నది మాక్సిమం రైతులతో చేస్తున్నప్పుడు వాళ్ళకి అర్థం చేయించడం కూడా చాలా కష్టం అయిన పని ఉండే. కాకపోతే ఏంటంటే కష్టమైన పని అయినా కూడా రిజల్ట్ చూపిస్తే రైతులు వాళ్ళకి అర్థమవుతుంది అని చెప్పి భావించి ఫ్రీగా మనం ప్రొడక్ట్ ఇస్తూ 2 మూతలు 3 మూతలు పోషిస్తూ 1 దొయ్యకు 2 దొయ్యలకు వాడిపిస్తూ నేను బిజినెస్ ని ముందుకు తీసుకుపోయినా. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ 10 సంవత్సరాల క్రితం 15 సంవత్సరాల క్రితం మన ఆప్ సొసైటీని వాడిన రైతులు నాకు, సార్ మేము ఇన్ని సంవత్సరాల నుంచి మేము వాడినాం కానీ ఎవరు తీసుకొస్తారో మాకు అర్థం కాకుండా కమ్యూనికేషన్ కట్ అయిందని చెప్పి వాళ్ళు నా దగ్గర నుంచి తీసుకుపోవడం, వాళ్ళ ద్వారాగా నాకు మంచి బిజినెస్ జరగడం అనేది జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం 6 స్టేట్స్ లో 6 రాష్ట్రాలలో నా బిజినెస్ ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్ 6 రాష్ట్రాల్లో ఇప్పుడు నేను ప్రస్తుతం బిజినెస్ జరుగుతుంది మనది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఫోన్ చేసి, సార్ నాకు మీరు ఇచ్చిన ప్రొడక్ట్ చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పి వాళ్ళు ఫోన్ చేస్తా ఉంటే, నాకు ఉద్యోగం వచ్చినప్పుడు ఎలా అయితే హ్యాపీ అనిపించిందో ప్రతి ఒక్క రైతు నాకు ఫోన్ చేస్తున్న క్రమంలో అదే హ్యాపీనెస్ నేను పొందుతున్నా. నేను సిల్వర్ అయిన తర్వాత ఎన్ని లక్షలు వచ్చింది అనేది కాదు, కానీ నాకు రైతు ఫోన్ చేస్తా ఉంటే నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. అది నాకు చాలా ఉత్సాహాన్ని కూడా కలిగించింది. నేను యాక్టివ్ వర్క్ చేసుకోవడానికి కూడా నాకు దోహదం కలిగింది అన్నట్టు. ఓకేనండి. అలాగే మీకు ఇంకొక విషయం చెప్తా అండి. ఇక్కడ చాలా మంది ఉన్నారు, కొత్త వాళ్ళు కూడా ఉండుంటారు. నేను ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు కూడా కొంచెం షివరింగ్ ఉంది. ఎందుకనంటే నేను ఒక మధ్య తరగతి అంటే మామూలు జనరల్ స్కూల్లో ఉన్నప్పుడు కూడా ఒక లోయర్ మిడిల్ యావరేజ్ స్టూడెంట్. నేను టీచర్ దగ్గర మాట్లాడాలి అని అంటే ఫస్ట్ నాకు షివరింగ్ వచ్చి, నాకు వచ్చిన విషయాన్ని కూడా నేను చెప్పేవాడిని కాదు. అట్లా నేను ఎప్పుడు బ్యాక్ బెంచ్ స్టూడెంట్ లెక్కనే ఉండేవాడిని. అయితే జీవితంలో మనం ముందుకు పోవాలి అని అంటే జీవితం అనేది ఒక స్టడీ. ఆ స్టడీలో మనం అనుకున్న విషయాన్ని మనం ముందుకు చెప్పకపోతే మన జీవితంలో సక్సెస్ కావని చెప్పి నాకు అర్థమైంది. ఎంత భయం ఉన్నా, ఎంత ఫియర్ ఉన్నా కూడా మనం చేస్తున్న పనిని జనాల్లోకి తీసుకుపోవాలని అంటే ముందు మనం ముందడుగు అనేది వేయాలి అని భావించి, ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు కూడా షవరింగ్ ఉన్నా, ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కదా, అలాగే ప్రతి ఒక్కరు ఇప్పుడు కొత్త వాళ్ళు ఉంటారు. సార్ అంటే మనం అనుకుంటాం, ఇప్పుడు శ్రీనివాస్ యాదవ్ సార్ ఉన్నారు, సంపత్ రత్న సార్ ఉన్నారు, జంగయ్య సార్ ఉన్నారు, ఇంకా మన సార్లు అందరు ఉన్నారు. అంటే వీళ్ళకి హైలీ టాలెంటెడ్, వీళ్ళు ఎక్కడికి పోయినా మాట్లాడగలుగుతారు, ఎక్కడికి పోయినా చేయగలుగుతారు, వాళ్ళు ఏం చెప్పినా జనాలు వింటారు అని ఒక కొత్త వాళ్ళు అనుకుంటా ఉంటారు. ఎవ్వరికి అతీత శక్తులు ఏం లేవు. మనం ముందడుగు వేయడమే మనకు సక్సెస్ కు మార్గం. ముందడుగు వేసినప్పుడు ఎక్కడైనా కూడా మనకు సక్సెస్ అనేది రావడానికి అవకాశం ఉంటది. ఫస్ట్ అడుగు అనేది వేయాలి. ఫస్ట్ అడుగుతోటే మనకు సక్సెస్ కి మొదటి అడుగు పడుతుంది. తర్వాత మనం స్టెప్ బై స్టెప్ మన సక్సెస్ సాధించడానికి అది దోహదపడుతుంది. కాబట్టి కొత్తలు కూడా అది కూడా గ్రహించండి. ఇప్పుడు నేను కూడా మొదటి అడుగు వేసి ఎంత ఇది ఉన్నా కూడా నాకు మా డ్యూటీ పరంగా నాకు కష్టాలు ఉన్నా, ఫ్యామిలీ పరంగా వేరే పిల్లలతోటి నాకు ఇష్యూస్ ఉన్నా. ఇంకా ఒక విషయం చెప్పాలి. జనరల్ గా ఏంటంటే ఫస్ట్ నేను బిజినెస్ చేస్తున్నప్పుడు మా మిస్సెస్ కి అర్థం కానప్పుడు నువ్వు పిల్లల్ని పట్టించుకోవట్లేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు, ఇప్పుడు ఇవన్నీ పట్టించుకోకుండా నువ్వు ఇట్లా మాట్లాడడం, ఫోన్లు మాట్లాడడం, తిరగడం అది చేస్తే మా పరిస్థితి ఏంది, ఈ బిజినెస్ వద్దు ఏం వద్దని అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ నేను పక్కకు పెట్టేసి నేను చేస్తున్న పని కరెక్ట్ అయిన పని అని చెప్పి నేను భావించి అది వాళ్ళకు చూపిస్తూ ఉన్న క్రమంలో ఆటోమేటిక్ గా మా సార్ చేసేది కరెక్టే అని చెప్పి వాళ్ళు అర్థం చేసుకోవడం మొదలు పెట్టారు. తర్వాత సపోర్ట్ అనేది నాకు వచ్చేసింది. అంటే దట్ ఈస్ ఆమ్వే. నేను చాలా రకాల కంపెనీస్ ఉంటాయి, చాలా రకాల విధానాలు ఉంటాయి. 23 సంవత్సరాల నుంచి కూడా ఆమ్వే ఉంది అని అంటే ఆమ్వే పాటిస్తున్న స్టాండర్డ్సే. ఎందుకంటే నాలాంటి పర్సన్ ఒక 10 సంవత్సరాల కాడి నుంచి బ్రేక్ ఇచ్చి కూడా కేవలం ఒక 8-9 నెలల్లోనే సిల్వర్ అయింది అని అంటే ఆమె ప్రొడక్ట్ లో ఉండే స్టాండర్డ్స్ మాత్రమే. ఎక్కడ ఉందండి 1000 కంటే పైన వర్క్ చేసే కంపెనీ, అలాగే 12 పైన ప్రొడక్ట్స్ ఉన్నాయి. అలాగే ప్రతి 2 నెలలకు 3 నెలలకు ఒకసారి కొత్త ప్రొడక్ట్ వస్తుంది. ప్రతిది కూడా స్టాండర్డ్స్ అంత హై క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్స్ మనకు ఆమె అనేది అందిస్తుంది. కాబట్టి ఇప్పుడు 10 సంవత్సరాల క్రితం
జనాలు ఏదైతే మన ప్రొడక్ట్ ని వాడి ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారో ఇంకో 10 సంవత్సరాల తర్వాత కూడా అంతకంటే ఎక్కువ గుర్తు చేసుకునే అవకాశం ఉంటది. ఇప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్, కరోనా వచ్చిన దగ్గర నుంచి నెట్వర్క్ మార్కెటింగ్ అనేది చేసుకోవాలి అని చెప్పి జనాలకు ప్రత్యేకంగా అనిపించింది. ఆ అనిపించిన క్రమంలో ఏది గొప్పది అంటే మనకు రాబర్ట్ కియోసాకి గారు అన్నట్టు, మీరు మంచి కంపెనీని ఎంచుకుంటే మీకు మంచి సక్సెస్ అనేది వస్తుంది. నెట్వర్క్ ని చేయడమే కాదు, నెట్వర్క్ మార్కెటింగ్ లో ఒక మంచి కంపెనీని ఎంచుకోండి అని చెప్పి. అది వన్ అండ్ ఓన్లీ ఒకటే ఒక కంపెనీ నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో అత్యుత్తమమైన కంపెనీ ఆంబే కంపెనీ. అటువంటి గొప్ప కంపెనీలో నేను చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. జనరల్ గా మీకు చెప్తా, ఇంకో విషయం కూడా చెప్తా. నేను ఇది చేయకముందు ఈ 9 months బ్యాక్ నేను వేరే కంపెనీలు కూడా చేసిన. ఎందుకంటే ఇతను ఏదో వర్క్ చేస్తున్నాడు ఇక్కడ, ఇప్పుడు ప్రస్తుతం వర్క్ చేస్తున్నాడు, దీంట్లో సక్సెస్ అయ్యింది కాబట్టి ఆ కంపెనీ గురించి గొప్పగా చెప్పాలని చెప్పి జనాలు అందరూ అనుకుంటా ఉంటారు. ఇక్కడ మన వాళ్ళు కొత్త వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇది గొప్ప కంపెనీ కాబట్టే నేను వర్క్ చేయగలిగిన, గొప్ప ప్రొడక్ట్స్ కాబట్టే నేను వర్క్ చేయగలిగిన, గొప్పగా రిజల్ట్ ఉంది కాబట్టే నేను వర్క్ చేసి సక్సెస్ కాగలిగిన. కాబట్టి నేను చెప్పే మాట అది బ్రేక్ ఇచ్చి మళ్ళీ వచ్చిన తర్వాత సక్సెస్ అయినా అనేది అదొక నిదర్శనం మీరు భావించాలి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకు కూడా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్న పర్సన్ కూడా మన ప్రొడక్టే మాట్లాడుతుంది, అది గ్రహించండి ఫస్ట్. ఓకేనండి, మాట్లాడలేని పరిస్థితిలో మనం మాట్లాడలేము, కానీ ప్రొడక్ట్ ఇచ్చి ఒక చిన్న డెమో పర్పస్ లో మనం కొద్దిగా ఇచ్చేసి మీరు వాడి చూడండి, తర్వాత మా దగ్గరికి రాండి అని అంటే అదే మన ప్రొడక్టే మాట్లాడుతుంది, మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. అంత గొప్ప ప్రొడక్ట్స్ మన దాంట్లో ఉన్నాయి. ఓకేనండి, కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్ ఉన్న మన ఈ ఆంబే కంపెనీలో నాకు నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నా. ఇప్పుడు చెప్పినా కదా, లాక్డౌన్ తర్వాత కరోనా సిచ్యువేషన్ వచ్చిన తర్వాత ఉన్న రంగాలు ఏంది అంటే గ్రోత్ లో ఉన్న రంగాలు ఏంటి అని అంటే, ఒకటి మెడికల్, ఒకటి హెల్త్, ఒకటి నెట్వర్క్ మార్కెటింగ్. ఇప్పుడు నేను మూడిట్లో ఉన్నా, నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉన్నా, ఇంకోటి అగ్రికల్చర్ కూడా, నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉన్నా, అగ్రికల్చర్ లో ఉన్నా, హెల్త్ లో ఉన్నా, మూడిట్లో ఉన్నా. అంటే నేను ఎటువంటి సిచ్యువేషన్ లో అయినా కూడా నేను ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతా అని చెప్పి లంచ్ టైంలో వచ్చి బస్కి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి, మేడం కూడా. ఓకేనా, తాతయ్య సార్ కూడా. అంటే అంత గొప్ప సర్వీస్ ఇచ్చిన మా అప్లైనర్స్ మాకున్నారు. కాబట్టి ఇప్పుడు విషయం ఏంటంటే, నేను ఈ 9 నెలల కాలంలో ఒక్కసారి పోయినా, అది కూడా డ్యూటీ పర్పస్ లో ఆఫీస్ కి ఒక్కసారి ఆఫీస్ కి పోయినా, నేను హన్మకొండ ఆఫీస్ కి. అది కూడా నేను డ్యూటీలో హైదరాబాద్ పోయి రిటర్న్ లో వస్తూ ఆమె ఆఫీస్ లో ఆగిన వెంటనే ఆ డ్రైవర్ నాతో పాటు ఒక పర్సన్ వచ్చిండు, పొలిటీషియన్, తనని కూడా డిస్ట్రిబ్యూటర్ చేసేసిన ఆఫీస్ కి తీసుకుపోయి. యాక్టివ్ పర్సన్ కిరణ్ అనే పర్సన్. ఓకేనండి, అంటే ఈ రకంగా నేను పోయింది తక్కువ, సార్ వాళ్ళు మాకు ఇచ్చిన సపోర్ట్ మాత్రానికి నిజంగా అది వర్ణనాతీతం, అది చెప్పలేం. ఎన్ని థ్యాంక్స్ చెప్పినా సార్ వాళ్ళకి. అలాగే మురళి సార్ ప్రతిరోజు మాట్లాడుతూనే ఉంటాం, ప్రతిరోజు. తను ఇచ్చిన కాన్ఫిడెన్స్ అది వండర్ అన్నట్టు. అది ఎందుకనంటే ఫ్యామిలీ, మా మామయ్య అవుతారు మురళి సార్, కానీ తను ఏంటంటే తను చెప్పే మాటలు నాకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తా ఉండేటివి. ఓకే, నేను కూడా చేయగలను అనే విధంగా అనిపించేది. నాకు టీమ్ డెవలప్మెంట్ లో దాంట్లో ఇట్లా చేసుకుంటే బాగుంటది, ఇట్లా చేసుకుంటే బాగుంటది అని చెప్పి ప్రతిసారి చెప్తా ఉండేవాళ్ళు. నా టీం, నేను మాట్లాడిన పర్సన్స్ తోటి బిజీ ఉన్న షెడ్యూల్లో మురళి సార్ మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఇట్లా నాకు చాలా చాలా సపోర్ట్ ఉన్న నాకు టీం ఉండడం వల్ల నాకు నేను తొందరగా అచీవ్ కాగలిగిన. నేను నిజంగా గాడ్ గిఫ్ట్ వీళ్ళందరూ నాకు. ఎందుకంటే ఫ్యామిలీ నాకు జన్మ అంటే మా అమ్మ మా నాన్న నాకు జన్మనిచ్చారు. ఆమె మాత్రానికి 10 మందికి ఉపయోగపడే జన్మనిచ్చింది నాకు. ఓకేండి, 10 మందికి ఉపయోగపడే జన్మనిచ్చింది. ఈ జన్మకి ఇది చాలు అని అనిపిస్తుంది. అంటే ఇట్లా ఉపయోగపడుతూ ఉండడమే. ఓకేనండి, చాలా చాలా వండర్. ఇంకో విషయం కూడా చెప్తున్నాను మీకు. నేను ముఖ్యంగా చెప్పాలని అంటే, ఇంతకుముందు కూడా మీటింగ్ లో చెప్పిన, నేను పక్కాగా ఓన్లీ ఆఫ్సర్ తోటి ఎందుకు పోవాలనుకున్నా అనేది ఒక రీజన్ చెప్తా. నేను మా ఊరి గవర్నమెంట్ హై స్కూల్ ని మేము అంటే జస్ట్ 10 members పిల్లలు ఉండే. ఆ పిల్లలు వెళ్ళిపోతే స్కూల్ క్లోజ్, ఒక్కడే టీచర్ ఉండే, రిటైర్ అవడానికి దగ్గరకు వచ్చిన పర్సన్ అతను. పిల్లలు చెట్టు కింద కూర్చొని, ఒకవేళ అతనికి హెల్త్ బాగాలేకపోతే చెట్టు కింద కూర్చొని మధ్యాహ్నం టైం వరకు వెళ్ళిపోయే వాళ్ళు. పిల్లలు ఏమో చెట్టు కింద ఉండేది, ఎడ్లు బర్రెలు వచ్చేసి స్కూల్లో ఉండేది. అటువంటి సిచ్యువేషన్ ఒకసారి నేను చూసిన. నేను చదువుకున్నా, నేను ఒక ఉద్యోగం ఉన్నా మా ఊర్లో, అంటే మనం ఏం చేస్తున్నాం అని చెప్పి నాకు అనిపించినప్పుడు మొత్తం అందరు ఎంప్లాయీస్ ని గ్యాదర్ చేసేసి స్కూల్ డెవలప్ చేసేసినాం. ఇప్పుడు మంచిగా నడుస్తుంది. ప్రైవేట్ గా ఒక 5 members టీచర్స్ ని పెట్టి, టీచర్స్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు.
అటువంటి సిచ్యువేషన్ లో 5 మెంబర్స్ టీచర్స్ ని పెట్టేసి వాళ్ళకు 37,000 జీతం ఇస్తూ మేము స్కూల్ ని నడిపించే కార్యక్రమం మొదలు పెట్టినప్పుడు కొన్ని రోజుల పాటు నాతో పాటు చాలా మంది వచ్చిన దాంట్లో మనకు సపోర్ట్ ఉండే. తర్వాత ఒక్కొక్కరు డౌన్ అవుతూ నేను ఒక్కనే మిగిలిన ₹1,00,000 శాలరీ పెండింగ్ ఉంది. ₹1,00,000 శాలరీ పెండింగ్ ఉంది కదా అంటే నన్ను నమ్మి వచ్చిన వాళ్ళు. మా శ్రావణ్ అన్న చెప్పిండు కాబట్టి మనం ఆ స్కూల్లో టీచర్ గా చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ప్రైవేట్ స్కూల్కి పోతే 10,000 15,000 వచ్చేటి. కానీ గవర్నమెంట్ స్కూల్లోకి వస్తే అసలు ఏంటిది మనకి రికగ్నైజేషన్ ఎలా ఉంటుంది అనేది నేను వాళ్ళకి మోటివేట్ చేయడం వల్ల వాళ్ళు స్కూల్లో పనిచేసారు. అటువంటి వాళ్ళకి ₹1,00,000 మనం ఇచ్చే స్టేజ్ లో లేమే అని చెప్పి నాకు అనిపించింది. ఆ ₹1,00,000 నా దగ్గర ఉంటే నేనే ఇచ్చేవాడిని కదా. నేను ఒక ఎంప్లాయీ ఉన్నా కానీ నా డబ్బులు నా కుటుంబానికి కూడా సరిపోయే పరిస్థితిలో లేదు. అటు కొంచెం సర్వీస్ చేయడానికి కూడా మన దగ్గర ఇది లేదు. నా కుటుంబాన్ని కూడా రిచ్ గా చూడడానికి నాకు ఎక్కువ అమౌంట్ అనేది లేదు అని చెప్పి భావించి ఇటు స్కూల్ ని డెవలప్ చేసినప్పుడు ఓన్లీ నా డబ్బులు మాత్రం ఇవ్వగలిగిన ప్రతి నెల. ఆ క్రమంలో మా అమ్మ మా నాన్న అనేవాళ్ళు, నీకెందుకు ఇదంతా, నీకు వచ్చే జీతం ఎంత, నీ పిల్లలు ఇక్కడ ఉంటున్నారా, మీరు ఇక్కడ ఉంటున్నారా, మీకు చదువుకుంటున్నారా హై స్కూల్ అని చెప్పి. కానీ నాకు సాటిస్ఫాక్షన్ అనిపించింది. కానీ తర్వాత ఏమనిపించింది అని అంటే మనం సర్వీస్ చేస్తున్నాం, అమ్మ నాన్న అన్నట్టు మనం సర్వీస్ చేస్తున్నాం, కానీ మన కుటుంబానికి మనం ఎక్కువ చేసుకోలేకపోతున్నాం కదా. అప్పుడు అనిపించింది మనం సర్వీస్ చేయాలి, మన కుటుంబానికి కూడా ఉపయోగపడాలి అని చెప్పి. అప్పుడు మనం ఏం చేసుకుంటే బాగుంటది అని భావించి, మా ఊర్లో ఎక్కువ ఉన్నది రైతులే కాబట్టి రైతుల ద్వారాగా మన ఆంబే నాకు ఒక ఆపర్చునిటీ కల్పించింది. ఆంబేలో ఆఫ్ సైటీ అనేది ఉంది కాబట్టి ఆఫ్ సైటీ ద్వారా నేను బిజినెస్ చేసుకుంటే 2 రకాలుగా మనకు హెల్ప్ చేసే అవకాశం ఉంటుందని భావించి అప్పుడు నేను ఆఫ్ సైటీతోని నేను రంగంలోకి దిగిన. ఇప్పుడు నేను సిల్వర్ అయినా నాకు ఇప్పుడు మా సార్ వాళ్ళందరి ముందట నేను అనౌన్స్ చేస్తున్నా, నాకు వచ్చిన ఆదాయంలో నుంచి మా స్కూల్ కి ఇప్పుడు ₹10,000 నేను డొనేషన్ ఇస్తా అండి. తప్పనిసరిగా ₹10,000 డొనేషన్ ఇస్తా. నా మాట నమ్మి నా మాట విని నాతో పాటు మా స్కూల్లో చెప్పిన 5 టీచర్లకు కూడా నేను వాళ్ళకి ఏదైనా ఏ రకంగా నేను హెల్ప్ చేయడానికి నేను ముందుకు వస్తున్నా. వాళ్ళ కోసం మాక్సిమం చేసిన, నా కుటుంబం కోసం కూడా. అయితే ఇటువంటి క్రమంలో నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది 10 మందికి హెల్ప్ చేయడం. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. వండర్ఫుల్ 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 శ్రవణ్ గారు, సూపర్ సార్, సూపర్. అంటే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనందరూ ఒక్కసారి బిగ్ రౌండ్ అప్లాజ్ ఇద్దాం ఒక్కసారి సార్ కి. సూపర్ కదా. అంటే ఎప్పుడు వచ్చినాము ఇంపార్టెంట్ కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేక, అది ఇంపార్టెంట్ అనమాట. మీరు ఎప్పుడు వచ్చింది ఇంపార్టెంట్ కాదు సార్. చూడండి ఎక్కడైనా కానీ బయట మనం ఇలాంటి సేవ చేసే భాగ్యం దొరకదు, ఓన్లీ ఈ ప్లాట్ఫామ్ ద్వారానే దొరుకుతుంది. చూడండి ఫ్రెండ్స్, మనం జాబ్ చేయాలంటే ఓకే ఒకటే ప్లేస్ లో చేద్దాం, కానీ బిజినెస్ ని 6 స్టేట్లు బిల్డ్ చేసింది కదా. అదే మార్లెస్ కదా. అంటే ఇంత మంచి వండర్ఫుల్ ఆపర్చునిటీ అనమాట, ఇంత వండర్ఫుల్ అవకాశము. సార్కి ఒక్కసారి మనందరి తరఫున బిగ్ రౌండ్ అవుతుంది ఒక్కసారి. సూపర్ సార్, సూపర్. ఓకే, మీరు తొందరగా మంచి పిన్ లెవెల్కి వెళ్ళాలని చెప్పేసి మేము అందరూ కోరుకుంటున్నాం, ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. చూడండి ఫ్రెండ్స్, బయట బిజినెస్ లో వచ్చేసి ఒక సక్సెస్ అయితే ఈర్ష్య ఉంటది, ద్వేషం ఉంటది. కానీ బిజినెస్ లో వచ్చేసి మన టీమ్ లో సక్సెస్ అయితే ఓకే ఎంత ఆనందంగా ఉంటది అంటే